అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 5th జూన్ సెకండ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. The market price of a desk is 7,725 rupees, which is 25% above the cost price. It is sold at a discount of 4% on the market price. Find the profit percentage. సో ఇక్కడ ఒక డెస్క్ ది మార్కెట్ ప్రైస్ ఇచ్చారు. ఈ మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ మీద 25% ఇంక్రీజ్ చేస్తే అప్పుడు మనకి 7,725 రూపీస్ మార్కెట్ ప్రైస్ అయింది. అయితే ఇప్పుడు డిస్కౌంట్ 4% ఇస్తుంటే ఓవరాల్ ప్రాఫిట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనం ఈ వాల్యూ తీసుకోకుండానే డైరెక్ట్గా సాల్వ్ చేసేయచ్చు. ఫస్ట్ ఏమన్నారు, 25% అబవ్ మార్క్ చేశారన్నారు. నెక్స్ట్ 4% డిస్కౌంట్ ఇచ్చారన్నారు. సో రెండింటికి ఈక్వివాలెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ప్రాఫిట్ వచ్చేస్తుంది. అబవ్ కాబట్టి అంటే ఎక్కువ కాబట్టి ప్లస్ అయింది. 25 డిస్కౌంట్ తగ్గిస్తున్నారు కాబట్టి -4. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -25 ఇంటూ 4/100. సో 25 ఇంటూ 4 అంటే 100 కదా. ఈ 100 క్యాన్సిల్ అయిపోతే 25 - 4 ఈజ్ 21. సో 21% ప్రాఫిట్ వచ్చింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫ్రమ్ ఏ taxi stand, two cabs started at a speed of 74 km/h at an interval of 28 minutes. Both cabs traveling in the same direction. A man coming in the opposite direction towards the taxi stand meets the cabs at an interval of 10 minutes. Find the speed of the man. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకున్నాము. ఇక్కడ ఒక టాక్సీ స్టాండ్ ఉంది. ఇక్కడ నుంచి ఫస్ట్ క్యాబ్ బయలుదేరింది ఈ డైరెక్షన్ లో. ఇప్పుడు ఈ క్యాబ్ స్టార్ట్ అయిన 28 మినిట్స్ తర్వాత ఇంకో క్యాబ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇలా స్టార్ట్ అవుతుంది. ఈ రెండు క్యాబ్స్ మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది, గ్యాప్, టైం గ్యాప్ 28 మినిట్స్ ఉంది. బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక పర్సన్ వస్తున్నారు, అతను కూడా ట్రావెల్ చేస్తున్నారు. అతని స్పీడ్ మనకి ఇవ్వలేదు. బట్ ఈ పర్సన్ కి ఫస్ట్ క్యాబ్ కనపడిన 10 మినిట్స్ కి ఇంకో క్యాబ్ కనపడింది. ఈ రెండింటి మధ్యన టైం డిఫరెన్స్ ఏమో 28 మినిట్స్ ఉంది. బట్ ఈ పర్సన్ కూడా ట్రావెలింగ్ లో ఉన్నారు కాబట్టి ఇతనికి మాత్రం ఈ రెండు క్యాబ్స్ అనేవి 10 మినిట్స్ కి, ఒక క్యాబ్ కనపడిన 10 మినిట్స్ కి ఇంకో క్యాబ్ అనేది కనపడింది. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది క్యాబ్స్ స్పీడ్ ఇచ్చారు, మ్యాన్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ సింపుల్. ఫస్ట్ ఇక్కడ మనము టాక్సీ అని చెప్పి తీసుకుందాం. నెక్స్ట్ మ్యాన్. సో ఇప్పుడు ఇక్కడ టాక్సీ స్పీడ్ అండ్ టైం ఇచ్చినప్పుడు రెండు టాక్సీస్ మాత్రమే కదా ఉంది. సో అందుకని ఫస్ట్ మనము రెండిట్లో మనకి టైం అనేది కామన్ గా ఇచ్చారు కాబట్టి టైం క్వాంటిటీని తీసుకుందాం. ఇంటర్వెల్ ఎంత ఉంది రెండు క్యాబ్స్ మధ్యన, 28 మినిట్స్. మ్యాన్ కి ఏమవుతుంది, మ్యాన్ కూడా ట్రావెలింగ్ లో ఉన్నారు, క్యాబ్స్ కూడా ట్రావెలింగ్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి టైం వచ్చేసి మ్యాన్ అండ్ టాక్సీ వీళ్ళిద్దరిది కలిపి టైం అనేది ఇక్కడ 10 మినిట్స్ ఉంటుంది అనమాట. బికాస్ రెండు ట్రావెలింగ్ లో ఉన్నాయి కదా, క్యాబ్స్ అండ్ మ్యాన్. సో అందుకని 10 మినిట్స్. నవ్వు చూడండి టైం రేషియో ఎలా ఉంది. 2:14 is 28, 2:5 is 10. ఇది టైం రేషియో. సో స్పీడ్ రేషియో ఏమైంది, జస్ట్ అపోజిట్ అంటే 5:14 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనము టాక్సీ స్పీడ్ అనేది 5 యూనిట్స్ అన్నాము, మ్యాన్ ప్లస్ టాక్సీ స్పీడ్ ఏమో 14 యూనిట్స్ అన్నాము. అంటే ఇందులో నుంచి టాక్సీ స్పీడ్ ఏమైంది, 5 యూనిట్స్ అయిద్దా, అండ్ రిమైనింగ్ మ్యాన్ స్పీడ్. సో 14 లో నుంచి 5 మైనస్ చేస్తే 9 యూనిట్స్ వస్తుంది. ఈ 9 యూనిట్స్ అనేది మ్యాన్ స్పీడ్ అయితే అనమాట. క్వశ్చన్ లో మనకి 5 యూనిట్స్ అనేది 74 km/h అని చెప్పి అన్నారు. సో మ్యాన్ స్పీడ్ కావాలి కాబట్టి 9 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 9 4 is 36, 9 7 63 ప్లస్ 3 అంటే 66 డివైడెడ్ బై 5. సో 5 1s is 5, క్యారీ 1, 5 3s is 15, క్యారీ 1, 5 3s 15, 1 ఉంటుంది, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 5 2s is 10. సో 133.2 km/h. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్, Atul's salary is 10,000 rupees per month. He spends 6,000 on house rent and 2,500 on bills and the rest of the amount in his monthly savings. Find his savings in a year if in the month of his birthday he spent all his monthly savings on birthday celebrations. So చూడండి, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. అతుల్ శాలరీ పర్ మంత్ 10,000 రూపీస్. అయితే అందులో అతను 6,000 ఏమో రెంట్కి పే చేస్తున్నారు అండ్ 2,500 ఏమో బిల్స్కి పే చేస్తుంటే రిమైనింగ్ అమౌంట్ అతను సేవ్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇలా సేవ్ చేసుకుంటూ వచ్చి
ఏ మంత్ అయితే అతని బర్త్డే ఉంటుందో ఆ మంత్ అప్పుడు ఈ సేవింగ్స్ మొత్తం ఖర్చు పెట్టి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అతను ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ 10,000 మంత్లీ శాలరీ కదా, ఇందులో 6,000 రెంట్కి ఖర్చు అయిపోతే ఇంకా ఎంత ఉంటుంది? 4,000 ఉండిద్ది. అగైన్ బిల్స్కి 2,500 ఖర్చు అయిపోతుంటే 4,000లో రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది? 1,500 ఉండిద్ది కదా. ఈ 1,500 సో ఎవ్రీ మంత్ అతను సేవ్ చేస్తూ వస్తున్నారు. 1,500 సపోజ్ అతుల్ బర్త్డే అనేది డిసెంబర్లో ఉంది అని చెప్పి అనుకుందాం. జనవరి నుంచి అతను సేవ్ చేసుకుంటూ వచ్చారు పర్ ఎవ్రీ మంత్ ఈ ఇయర్లో. సో ఇప్పుడు డిసెంబర్ వచ్చేసరికి అతను ఏం చేస్తాడు? ఎన్ని మంత్స్ శాలరీ, ఎన్ని మంత్స్ సేవింగ్స్ అతను యూస్ చేయాలి? 11 మంత్స్ కదా. సో ఇంటూ 11 చేస్తే 15 ఇంటూ 11 అంటే 165. ఈ 2 zeros హ్యాస్ ఇట్ ఈస్. సో 16,500 అతను బర్త్డే సెలబ్రేషన్స్కి యూస్ చేశారు. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, one pipe can fill the tank in 10 minutes while another pipe can empty completely fill the tank in 20 minutes. If both the pipes are operated together on empty tank, how long will it take to fill the tank completely? సో ఇక్కడ ఒక ఎంటీ ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఒక పైప్ వచ్చేసి 10 minutes తీసుకుంటుంటే ఫిల్ అయి ఉన్న ట్యాంక్ని ఎంటీ చేసే పైపు 20 minutes టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఒక ఎంటీ ట్యాంక్లో ఈ రెండు పైప్స్ ఆన్ చేస్తే ట్యాంక్ అనేది ఎన్ని అవర్స్లో ఫిల్ అయిద్దో, ఎన్ని మినిట్స్లో ఫిల్ అయిద్దో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఫిల్ చేసే పైప్ ఏ అని తీసుకున్నాము, ఎంటీ చేసేది బి అని చెప్పి తీసుకుందాం. పైప్ ఏ వచ్చేసి 10 minutesలో ఫిల్ చేస్తుందా, పైప్ బి ఏమో 20 minutesలో ఎంటీ చేస్తుంది. ఈ రెండింటికి మనం ఎల్సిఎం తీసుకుంటే 20 వస్తుంది. 20 అనేది టోటల్ వర్క్. సో 10 into 2 20 into 1. ఇప్పుడు పైప్ బి అనేది ఎంటీ చేస్తుంది కాబట్టి ఎఫిషియన్సీ ఏమైంది? నెగటివ్ అయింది అనమాట. సో టోటల్ వర్క్ వచ్చేసి 20, ఎఫిషియన్సీ యాడ్ చేస్తే 2 minus 1 అంటే 1 కదా. సో 20/1 ఈస్ 20 minutes. సో రెండు పైప్స్ ఆన్ చేసినప్పుడు ట్యాంక్ ఫిల్ అవడానికి 20 minutes టైం పడుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సపోజ్ x is to y is 2 is to 5, y is to z is 4 is to 7. If 15,120 rupees is distributed among x is to y is to z, then the amounts received by x, y and z respectively are. సో ఇక్కడ x is to y, y is to z రేషియోస్ ఇచ్చేసి 15,120 రూపీస్ XYZకి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈచ్ ఎక్స్కి వైకి జెడ్కి ఎంతెంత అమౌంట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనము రేషియో చూద్దాం. ఎక్స్, వై అండ్ జెడ్ రేషియో. ఎక్స్ ఈజ్ టు వై ఎంత ఇచ్చారు? 2 is to 5. వై ఈజ్ టు జెడ్ ఎంత ఇచ్చారు? 4 is to 7 కదా. సో ఇక్కడ దాకా మనకి క్వశ్చన్లో ఇచ్చిందే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే XYZ రేషియో కావాలి కాబట్టి జస్ట్ ఈ 5ని ఈ సైడ్, ఈ 4ని ఈ సైడ్ రాసుకొని 2 into 4 అంటే 8, 5 into 4 అంటే 20, 5 into 7 అంటే 35. ఇక్కడ చూడండి ఎక్స్ రేషియో వచ్చేసి 8 units ఉంటే వై ఏమో 20, జెడ్ ఏమో 35. ఇలా అసెండింగ్ ఆర్డర్లోకి వెళ్తుందా? నెక్స్ట్ ఇక్కడ 8 మల్టిపుల్ అని ఉంది. సో ఎక్స్ 8 మల్టిపుల్ కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఫస్ట్ వాల్యూ ఏదైతే 8 మల్టిపుల్ ఉంటుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే 27 అని ఉంది. 27 అనేది 8 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ఎలిమినేటెడ్. 25 కూడా 8 మల్టిపుల్ కాదు కదా, ఆప్షన్ బి కూడా మనము ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ ఆప్షన్ సి చూసుకున్నట్లయితే 28, 20. సో 8 3 is 24, 4 వస్తుంది. అగైన్ 8 5 is 40, 2 క్యారీ అవుతుంది, 20 ఉంటుంది. సో 8 to 16 వెళ్ళిపోయినా 4 అనేది రిమైండర్ వస్తుంది కాబట్టి ఆప్షన్ సి కూడా మనకి 8 మల్టిపుల్ కాదు కాబట్టి సో రిమైనింగ్ ఓన్లీ 1 ఆప్షన్ 19, 20. సో 19, 20 డివైడెడ్ బై 8 చేస్తే 8 2s 16. సో అగైన్ క్యారీ 3, 8 4s 32, ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో కంప్లీట్గా డివైడ్ అవుతుంది అండ్ ఓన్లీ 1 ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా? సో ఇలా అయినా చేయొచ్చు మీరు, జస్ట్ ఈ మల్టిపల్స్ని చూసుకొని. అదర్వైజ్ టోటల్ యాడ్ చేస్తే 20 + 8 అంటే 28 + 35 అంటే 63. 63ని మనం ఎలా రాసుకోవచ్చు? 7 into 9 అని చెప్పి రాయొచ్చా? అండ్ ఈ టోటల్ అనేది 63కి ఈక్వల్ అయితే మనకి ఎంత అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేశారు? టోటల్ అమౌంట్ 15,120ని డిస్ట్రిబ్యూట్ చేశారు. సో నౌ 9 ones ఈస్ 9, క్యారీ 6, 9 6 54, క్యారీ 7, 9 8 72, ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. 7 1s 7 2s is 14, క్యారీ 2, 7 4s 28, ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో ఇక్కడ మనకి 240 అని వచ్చింది. ఓకే, 240 అని వచ్చింది. సో ఈచ్ని
8 ఇంటూ 240 చేయాలి, 20 ఇంటూ 240, 35 ఇంటూ 240 చేస్తే మనకి 1920, 4800, 8400 వస్తుంది. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్, Manjit spends 40% of his income. If he saves 18,000 rupees, then his income is. సో ఇక్కడ మంజిత్ 40% తన ఇన్కమ్ లో స్పెండ్ చేసేసి రిమైనింగ్ 60% వాల్యూ 18,000 అని ఇచ్చారు. మనల్ని టోటల్ ఇన్కమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 60% అనేది 18,000 కి ఈక్వల్ అయితే 100 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ జీరో క్యాన్సిల్, 6 ones 6 3s is 18. సో ఇక్కడ 300 అండ్ ఇక్కడ 2 zeros రెండింటిని యాడ్ చేస్తే 30,000 అనేది టోటల్ ఇన్కమ్ అయ్యింది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, while covering a distance of 37 km, man noticed that after cycling for 1 hour 5 minutes, the distance covered by him was 4/3 of the remaining distance. What was his speed? సో ఇక్కడ టోటల్ 37 కిలోమీటర్స్ అతను ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అతను 1 hour 5 minutes సైక్లింగ్ చేసినాక చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా అతను ట్రావెల్ చేసింది 4/3 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్. అయితే అతని స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. చూడండి, ఫస్ట్ మనకి స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? స్పీడ్ కదా. స్పీడ్ అంటే ఫార్ములా అయింది డిస్టెన్స్ బై టైం. ఇక్కడ మనకి టైం అని ఉంది, బట్ ఈ టైం ఏంది? ఇప్పుడు దాకా అతను ఎంతైతే డిస్టెన్స్ కవర్ చేశారో ఆ టైం అనమాట. సో ఇప్పుడు అతను ఇప్పుడు దాకా ఎంత డిస్టెన్స్ కవర్ చేశారో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చారు? ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ వాస్ 4/3 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ అన్నారు. సో ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ లైన్ అనేది 4/3 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ అంటే కవర్డ్ అన్నారు కదా, అంటే 4 units అతను కవర్ చేసేసారు. ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ అన్నారు అంటే ఇంకా 3 units రిమైనింగ్ డిస్టెన్స్, ఇంకా 3 units ఉంది. అంటే టోటల్ డిస్టెన్స్ అతను ఎంత ట్రావెల్ చేయాలి? 7 units ట్రావెల్ చేయాలి. సో కంప్లీట్ డిస్టెన్స్ అనేది 7 units అయితే ఇందులో 4 units ట్రావెల్ చేశారు, ఇంకా 3 units రిమైనింగ్ ఉంది. ఇప్పుడు మనకి 3 unitsతో యూజ్ లేదు, బికాస్ మనకి టైం ఉంది 4 unitsది కాబట్టి స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ డిస్టెన్స్ టైంని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ డిస్టెన్స్ చూద్దాం. టోటల్ డిస్టెన్స్ 37 కిలోమీటర్స్ అని చెప్పి క్వశ్చన్లో అన్నారు. మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ 7 units వస్తుంది. సో 7 units అనేది డిస్టెన్స్, ఇక్కడ 7 units అనేది 37 కిలోమీటర్స్ అయితే 4 units అనేది ఎంత అయిద్దో చూడాలి. సో 4 7s is 28, క్యారీ 2, 4 3s 12 plus 2 అంటే 14, 148/7 అనేది డిస్టెన్స్ వచ్చింది. నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే 1 hour 5 minutes అన్నారు. సో 1 hourని కూడా మనము మినిట్స్లో కన్వర్ట్ చేస్తే ఏమైంది? 60 minutes వస్తుందా? 60 + 5 అంటే 65 minutes. ఇప్పుడు ఈ 65 minutesని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే డివైడ్ బై 60 చేస్తాం. సో 5 13s is 65, 5 12s is 60, అంటే ఇక్కడ మనకి 13/12 వచ్చింది. సో ఇక్కడ డిస్టెన్స్ ఉంది, టైం ఉంది. ఇప్పుడు స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం జస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. డిస్టెన్స్ వచ్చేసి 148 డివైడెడ్ బై 7 ఇంటూ టైం అంటే 13/12 ఈ సైడ్ వెళ్ళి మనకి ఇంటూ 12 అవుతుంది. ఓకే, నౌ 7 2s is 14, 7 1s is 7, 1 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 7 1s is 7, 3 ఉంటుంది, 7 4s 28. సో 21.14 అని వచ్చింది. నెక్స్ట్ 13, సో 13 1s is 13. ఇంకా మనకి ఎంత ఉంటుంది? 8 ఉంటుంది కదా, 8ని క్యారీ చేసేస్తే 13 6 is 78, 3 ఉంటుంది, 13 2s is 26. సో ఇక్కడ మనకి 1.62 ఇంటూ 12 మల్టిప్లై చేస్తే అప్రాక్సిమేట్గా రౌండెడ్ ఆఫ్ టు ద 1 decimal ప్లేస్ అన్నారు. సో 12 2s is మనం ఇంకోటి ఎక్స్ట్రా తీసుకున్నాం, ఎందుకంటే రౌండ్ ఆఫ్ చేయాలి అంటే మనము నెక్స్ట్ వాల్యూ అనేది 5 కన్నా గ్రేటరా తెలియాలి కాబట్టి. సో 2 పాయింట్ తర్వాత 2 numbers తీసుకున్నాం. 12 2s is 24, 12 6 72 ప్లస్ 2 అంటే 74, 12 1s 12 ప్లస్ 7 అంటే 19. సో 19.44 అంటే అప్రాక్సిమేట్గా మనము నియర్గా ఉంది 19.5 కాబట్టి ఆప్షన్స్లో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ అని చెప్పి మార్క్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ 3.5 ఈజ్ టు 17.4 ప్రపోర్షన్ టు 14 ఈజ్ టు x, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఇక్కడ మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ అనేది ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రోడక్ట్స్కి ఈక్వల్ అయింది. సో ఫస్ట్ 17.4 ఇంటూ 14 x ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై 3.5. సో ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది.
7 5s is 35, 7 2s is 14, 5 1s, 5 3s is 15, carry 2, 5 4s is 20, 4 రిమైండర్ పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 5 8s is 40, so 2 8s is 16, carry 1, 2 4s 8 plus 1 9, 2 3s is 6, so 1 digit ముందు పాయింట్ ఉంది కాబట్టి మనం కూడా 69.6 అని చెప్పి ఆన్సర్ మార్క్ చేయొచ్చు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, marks in statistics of 12 students are where x and y are the lowest and highest marks respectively. If the range and average of the marks are 70 and 64 respectively, then the ordered pair is. సో ఇక్కడ స్టాటిస్టిక్స్ లో 12 స్టూడెంట్స్ కి ఎన్ని మార్క్స్ వచ్చినాయో డేటా ఇచ్చారు, మనకి రేంజ్ ఇచ్చారు, యావరేజ్ ఇచ్చారు. x, y అంటే 2 స్టూడెంట్స్ మార్క్స్ ఇవ్వకుండా వాళ్ళ మార్క్స్ ని మనల్ని కనుక్కోమంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ యావరేజ్ అంటే ఏంటి? సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో మనం ఈ టోటల్ నంబర్స్ ని సమ్ చేద్దాము. ఫస్ట్ ఏమేమి ఇచ్చారు? ఎక్స్, నెక్స్ట్ 28, 35, 56, 78, 63, 65, 81, 79, 83, 80 అండ్ y. నౌ యాడ్ చేద్దాం. సో యాడ్ చేసేటప్పుడు ఎలా చేద్దామంటే ఫస్ట్ యూనిట్ డిజిట్ చూడండి, ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 65 ఉంది, రెండింటిని యాడ్ చేస్తే 100 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 56 ఉంది కదా, 28 ఇంటూ 2 అంటే 56, ఆల్రెడీ ఇక్కడ ఇంకో 28 ఉంది అంటే 28 ఇంటూ 3 ఈజ్ 84. నెక్స్ట్ యూనిట్ డిజిట్స్ ఏదైనా యాడ్ చేస్తే 10 అవుతుందా? సో ఇక్కడ చూడండి 81 అండ్ 79 ఉంది, 81 అండ్ 79 అంటే 160 వస్తుంది, 160. నెక్స్ట్ 83 ప్లస్ 80 అంటే 163. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఈ రెండు ఉన్నాయి. 78 ప్లస్ 63 రెండు యాడ్ చేస్తే మనకి 141 వస్తుంది. ఓకేనా? సో 141. ఇప్పుడు ఈ టోటల్ టర్మ్స్ ని ఈజీగా సమ్ చేసేయచ్చు. యూనిట్ డిజిట్స్ చూస్తే 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 4 8, సో లాస్ట్ 8. నెక్స్ట్ 4 ప్లస్ 6 10, 10 ప్లస్ 6 16, 16 ప్లస్ 8 అంటే 24, క్యారీ 2, 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 1 4, ప్లస్ 1 5, ప్లస్ 1 6, 648. ఇక్కడ మనం ఎక్స్ అండ్ వైని కూడా ఇంక్లూడ్ చేయాలి కదా యావరేజ్ అంటే. సో నౌ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ వచ్చేసి 648 ప్లస్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎన్ని అబ్జర్వేషన్స్? 12 స్టూడెంట్స్ కదా, సో అందుకని డివైడెడ్ బై 12. క్వశ్చన్లో వాళ్ళు మనకి యావరేజ్ అనేది 64 అని చెప్పి ఇచ్చారు. నౌ 648 ప్లస్ ఎక్స్ ప్లస్ వై is equal to 12 into 4 అంటే 48, carry 4, 12 6 72 plus 4 అంటే 76. సో x plus y is equal to 768 minus 648. అంటే ఇక్కడ నుంచి మనకి x plus y ఎంత వస్తుంది? 8 minus 8 అంటే 0, 6 minus 4 is 2, 7 minus 6 is 1. సో x plus y వాల్యూ మనకి 120 అని వచ్చింది. నెక్స్ట్ రేంజ్ 70 అన్నారు. ఇప్పుడు అసలు రేంజ్ అంటే ఏంది చూడండి. ఇప్పుడు సపోజ్ మనం హైట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఈ పర్సన్ ది హైట్ కావాలంటే ఏం చేస్తాము? ఇక్కడ అతను లోయెస్ట్ వాల్యూ అంటే ఫీట్ దగ్గర నుంచి తీసుకొని టాప్ దాకా కొలుస్తాం కదా. సపోజ్ ఇతను 5 feet ఉన్నారు అని అనుకుంటే ఇక్కడ ఫీట్ నుంచి టాప్ హెడ్ దాకా కొలుస్తాం, అంటే లోయెస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూ దాకా తీసుకుంటాం అతని హైట్. ఇది మనం 0 అని కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ దాకా అతనికి 5 feet వస్తుంది. సో అంటే ఏంది? ఇక్కడ హైయెస్ట్ వాల్యూలో నుంచి లోయెస్ట్ వాల్యూ మైనస్ చేస్తే అదే ఇతని హైట్ అయింది, అంటే అతని రేంజ్ అనమాట అర్థం. సో ఎంత రేంజ్ ఉంది అతనిది. సిమిలర్గా ఇక్కడ ఈ టోటల్ మనకి ఇక్కడ రేంజ్ 70 అన్నారు. సో సపోజ్ హైయెస్ట్ వాల్యూ ఎక్స్ అని అనుకుందాం, లోయెస్ట్ వాల్యూ వై అని తీసుకుంటే ఎక్స్ మైనస్ వై రేంజ్ ఎంత ఇచ్చారు? 70 ఇచ్చారు. సో ప్లస్ వై మైనస్ వై రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయ్యింది కదా. 2x ఈజ్ ఈక్వల్ టు 120 ప్లస్ 70 అంటే 190. సో ఎక్స్ ఎంత అయింది? 2 9s is 18, క్యారీ 1, 2 5s is 10. సో ఎక్స్ వాల్యూ 95, అంటే ఎక్స్ అండ్ వై రెండింటిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒక వాల్యూ మనకి 95 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడైతే 95 ఉండిద్దో అది మన ఆన్సర్ అయింది. సో చూడండి ఇక్కడ ఆప్షన్ సిలో వన్ ఆఫ్ ద నంబర్ 95 ఉంది కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్ అయింది. ఇప్పుడు వైని కనుక్కోవడానికి జస్ట్ ఇక్కడ ఎక్స్ ప్లస్ వై 120 అన్నారు కదా, అంటే ఎక్స్ వాల్యూ 95 వచ్చింది కాబట్టి వై ఏమైంది? 120 మైనస్ ఆఫ్ 95 దట్ ఈస్ 25. సో ఎక్స్ కామా వై లేదా వై కామా ఎక్స్, మనకి ఇక్కడ ఎక్స్ కామా వై అని ఇచ్చారు, పర్లేదు బికాస్ 95 25 ఓన్లీ వన్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్
Sachin bought the first pen for 630 rupees and the second pen for 722 rupees respectively. He sells the first pen at 70% of the profit, but the buyer bargains for the price and he has to offer a 9% discount, and the second pen at 71% of the profit. Find the total profit he had in this transaction. సో ఇక్కడ సచిన్ ఒక పెన్ని ఫస్ట్ పెన్ని 630 రూపీస్కి తీసుకొని వచ్చి 70% ప్రాఫిట్కి అమ్ముదాం అనుకున్నారు. బట్ బయ్యర్ బార్గెన్ చేసేసరికి అతను 9% డిస్కౌంట్ ఇచ్చారు. సెకండ్ పెన్ ఏమో 722 రూపీస్కి తీసుకొని వచ్చి 71% ప్రాఫిట్కి సెల్ చేశారు. ఓవరాల్గా అతనికి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందో మనని, ఎంత పర్సెంట్ కాదు ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, 630 రూపీస్ కాస్ట్ ప్రైస్ కదా ఫస్ట్ పెన్ది, అండ్ అతను 70% ప్రాఫిట్కి అమ్ముదాం అనుకున్నారు. అంటే ఎంత ఎక్స్ట్రా చేసి, సో 630లో 70% అంటే ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 2 zeros ఈ 0 క్యాన్సిల్ చేస్తే 7 3s is 21, 7 6 42 ప్లస్ 2 అంటే 44. సో ఈ 441 ప్లస్ 630 కాస్ట్ ప్రైస్కి యాడ్ చేస్తే టోటల్ ప్రైస్ ఎంత అయింది? సెల్లింగ్ ప్రైస్ అతను ఫస్ట్ అనుకున్నది 1071, ఈ ప్రైస్కి అతను సెల్ చేద్దాం అనుకున్నారు. బట్ బయ్యర్ బార్గెన్ చేసేసరికి 9% డిస్కౌంట్ ఇచ్చారు. సో ఇక్కడ యూజువల్గా కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ 9% డిస్కౌంట్ అనేది ఏ అమౌంట్ మీద ఇచ్చారు అని. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ ఇచ్చారు అని అంటే అది మార్కెట్ ప్రైస్ మీద మాత్రమే డిస్కౌంట్ ఇస్తారు. ఓకేనా? కాస్ట్ ప్రైస్ మీద డిస్కౌంట్ అనేది ఇవ్వరు. సో అలా చూసుకున్నట్లయితే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమైంది? 1071 కదా. సో 1071లో నుంచి 9% వాల్యూ అనేది ఎంత చూద్దాం. 9 1s is 9, 9 into 7 63, ఇక్కడ 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం 63 రాయొచ్చు. 9 1s is 9 డివైడెడ్ బై 100 ఉంది కదా. సో 2 digits వెనక మనము పాయింట్ తీసుకోవాలి. సో 96.39 వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ పెన్లో అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూద్దాం. అతను ఇనీషియల్గా ఏమో 441 రూపీస్ ఎక్స్ట్రా పెట్టారు, బట్ 96.39 తగ్గించారు. అంటే 441 మైనస్ ఆఫ్ 96.39 చేస్తే ఇక్కడ మనకి టోటల్ అనేది 344.61 అనేది అతను గెయిన్ చేయగలిగాడు ఫస్ట్ పెన్ మీద. నెక్స్ట్ పెన్ 722 రూపీస్కి తీసుకొని వచ్చి ప్రాఫిట్ 71%కి అతను సెల్ చేశారు. అంటే 722లో 71% అంటే ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ 71 into 2, సో 71 into 2 ఏమైంది? జస్ట్ చూస్తేనే చెప్పేస్తాం కదా 142 అని. సో 142, 2 ఇక్కడ రాసి 14 క్యారీ చేద్దాం. నెక్స్ట్ 71 into 2 అంటే 142, చూడండి ఇక్కడ రాస్తాను 142 ప్లస్ 14 చేస్తే 156. సో 6 ఇక్కడ 15 క్యారీ. నౌ 71 into 7 అంటే 497 ప్లస్ 15. సో 7 plus 5 12, 9 plus 2 11, 4 plus 1 5, 512 62 డివైడెడ్ బై 100. డివైడెడ్ బై 100 అంటే పాయింట్ అనేది 2 digits ముందు ఉండాలి కాబట్టి 512.62 రూపీస్ అనేది అతనికి 2 pence మీద వచ్చిన, సారీ ఇది సెకండ్ పెన్ మీద వచ్చిన ప్రాఫిట్. ఓకే సారీ, ఇది సెకండ్ పెన్ మీద వచ్చిన ప్రాఫిట్. ఇప్పుడు 2 pens మీద అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే ఈ 2 వాల్యూస్ని యాడ్ చేయాలి. సో 1 plus 2 అంటే 3, 6 plus 6 అంటే 12 క్యారీ 1, 4 plus 1 5, 5 plus 2 అంటే 7, 4 plus 1 అంటే 5, 5 plus 3 అంటే 8. సో 857.23 రూపీస్ అనేది అతనికి 2 pens మీద వచ్చిన ప్రాఫిట్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ సింప్లిఫై ద ఫాలోయింగ్. సో ఇక్కడ సింప్లిఫై అని చెప్పారు. ఫస్ట్ చూడండి, ఎక్స్ స్క్వేర్ టర్మ్ మాత్రమే తీసుకున్నట్లయితే 2x plus 3 అంటే a plus b హోల్ స్క్వేర్ కదా. ఎక్స్పాండ్ చేస్తే ఏమైంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ ఇక్కడ ఏ వాల్యూలో 2x ఉంది అంటే స్క్వేర్ ఏమైంది? a స్క్వేర్ అంటే 4x స్క్వేర్ అయిద్దా. నెక్స్ట్ ఈ టర్మ్లో నుంచి సేమ్ అలానే చూస్తే x స్క్వేర్ ఉంది, బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. 4x స్క్వేర్లో నుంచి 1x స్క్వేర్ మైనస్ చేస్తే 3x స్క్వేర్. సో ఫస్ట్ అనేది మనకి 3x స్క్వేర్ రావాలి కాబట్టి 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ కాన్స్టెంట్ని చూద్దాం. ఓకేనా? సో కాన్స్టెంట్ 8 ఆర్ 6, 8 ఆ 6 ఆ చెక్ చేద్దాం. సో 3 స్క్వేర్ అంటే ఏంటి? 9. నెక్స్ట్ 1 స్క్వేర్ అంటే 1, మైనస్ ఉంది కాబట్టి 9 minus 1 అంటే 8. సో కాన్స్టెంట్ అనేది మనకి 8 రావాలి. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఇక్కడ 6 వచ్చింది కాబట్టి. నెక్స్ట్ సాల్వ్. సో ఇక్కడ సాల్వ్ అన్నారు. ఫస్ట్ 7 1s 7 12s 72. సో 70 plus 12 plus
29 minus 30 అంటే ఇక్కడ ఏమైంది మైనస్ ఆఫ్ 1. 70 plus 12 అంటే 82. 82 minus 1 అంటే 81. ఆప్షన్ బి is our answer. Next. The curved surface area of a right circular cone is 6500 pi centimeter square and the diameter of its base is 100 centimeter. Find the height of the cone. సో ఇక్కడ ఒక కోన్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు, డయామీటర్ ఇచ్చారు, హైట్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా అయింది కోన్ ది పై ఆర్ ఎల్ కదా. ఈ వాల్యూ క్వశ్చన్ లో మనకి 6500 పై అని ఇచ్చారు. సో పై పై క్యాన్సిల్ చేద్దాం. డయామీటర్ ఆఫ్ ద బేస్ 100 అన్నారు. డయామీటర్ 100 అయినప్పుడు రేడియస్ ఏమైంది 50 అయింది కదా, బికాస్ డయామీటర్ బై 2 ఈస్ రేడియస్. సో 100/2 అంటే 50. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే L ఈజ్ ఈక్వల్ టు 6500 డివైడెడ్ బై 50. ఈ 0 క్యాన్సిల్. 5 1s 5 13s అంటే L వాల్యూ ఇక్కడ మనకి 130 వచ్చింది. బట్ అక్కడ మనం అడుగుతుంది హైట్ కదా. సో ఫస్ట్ ఒక కోన్ ఇలా డ్రా చేసుకున్నట్లయితే L అనేది ఎక్కడ వస్తుంది చూడండి. ఇది కోన్ హైట్, మనకు కావాల్సింది హైట్. రేడియస్ ఎంత ఇచ్చారు 50 అని ఇచ్చారు. L వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం 130 అని. సో ఇప్పుడు హైట్ కావాలి అని అంటే సో మనకి ట్రిప్లెట్స్ తెలుసు కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 5 12 13 అని చెప్పి. ఇప్పుడు ఈ టోటల్కి ఇంటూ 10 చేస్తే ఏమొస్తుంది 50 130. ఆల్రెడీ 50 ఉంది 130 ఉంది. సో ఇప్పుడు ఈ హైట్ ఏమైంది 12 ఉంది కాబట్టి 12 into 10 అంటే 120. సో హైట్ ఆఫ్ దిస్ కోన్ ఈస్ 120 centimeters. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్. Two pipes A and B can fill a tank in 3700 liters in 9 hours and 6 hours respectively. If they are opened together, how many hours will they take to fill an empty tank of 6400 liters? So ikkada two pipes, pipe A వచ్చేసి 9 hours లో, pipe B వచ్చేసి 6 hours లో ఇంత కెపాసిటీని ఫిల్ చేస్తుంటే 6400 లీటర్స్ ని ఫిల్ చేయడానికి ఎంత టైం తీసుకునిద్దో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ పైప్ ఏ పైప్ బి అని చెప్పి తీసుకుందాం. పైప్ ఏ వచ్చేసి 9 hours లో ఫిల్ చేస్తుందా, పైప్ బి 6 hours లో. సో 9 and 6 కి ఎల్సిఎం తీసుకుంటే 18. 9 into 2 6 into 3 is 18. ఇక్కడ మనకి టోటల్ వర్క్ ఉంది, ఎఫిషియన్సీ ఉంది. సో టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం, టోటల్ వర్క్ డివైడెడ్ బై టోటల్ ఎఫిషియన్సీ. 2 + 3 అంటే 5. సో ఇక్కడ చూడండి 18/5 ఇంత టైం తీసుకుంటుంది. ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ని ఫిల్ చేయడానికి 3700 లీటర్స్ ని ఫిల్ చేయడానికి. ఇప్పుడు మనకు కావాల్సింది 6400 లీటర్స్ ని ఫిల్ చేయడానికి ఎంత టైం తీసుకునిద్ది అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో జస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18/5 ఇంటూ 6400 డివైడెడ్ బై 3700. ఈ 2 zeros క్యాన్సిల్. నౌ 18 into 64 divided by 5 into 37. 5 into 37 ఇక్కడ ఇంటూ ఉంటుంది కదా. సో 7 into 5 అంటే 5 7s 35 క్యారీ 3. 5 3s 15 plus 3 అంటే 18. 185. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 185 అన్నిట్లో ఉంది కాబట్టి న్యూమరేటర్కి వెళ్దాం. 8 into 4 అంటే 4 8s 32. సో యూనిట్ డిజిట్ 2 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ ఏ. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో 1152 అనేది న్యూమరేటర్ లో వస్తుంది. నెక్స్ట్. The difference between the compound interest compounded annually and the simple interest if 47,100 is deposited at 9% rate of interest per annum for 2 years is. సో ఇక్కడ చూడండి డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కి 47,100 రూపీస్ ని డిపాజిట్ చేస్తే 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి 2 years లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద వచ్చే డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం ప్రీవియస్ సెట్ లో కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసాం కదా. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ r/100 హోల్ స్క్వేర్. సో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చారు 47100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% అన్నారు. సో 9 into 9 స్క్వేర్ కాబట్టి డివైడెడ్ బై 100 into 100. ఈ 2 zeros క్యాన్సిల్. నౌ యూనిట్ డిజిట్ తో సాల్వ్ చేద్దామన్నా అన్నిటికీ మనకి 1 అనే ఉంది. సో ఇప్పుడు డైరెక్ట్ గా మల్టిప్లై చేద్దాం. 9 1s is 9, 7 9s is 63 క్యారీ 6, 9 4s 36, 36 plus 6 అంటే 42 into 9. సో ఈ డివైడ్ బై 9 లాస్ట్ లో మనము యాడ్ చేద్దాం. ఓకేనా.
So 9 9s is 81, carry 8. 9 3s 27. 27 plus 8 ante 35, carry 3. 9 2s 18. 18 plus 3 ante 21, 1 carry 2. 9 4s 36 plus 2 ante 38. ఇప్పుడు డివైడ్ బై 100 ఉంది కాబట్టి పాయింట్ అనేది 2 డిజిట్స్ ముందు తీసుకుంటే 381.51 ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అయింది. ఓకేనా? నెక్స్ట్, the arithmetic mean of 25 real numbers is 110. If 10 numbers are increased by 12 1 by 2 each, another 10 numbers are increased by 15 each, and the remaining 5 numbers are unaltered, then the new value of the arithmetic mean is. సో ఇక్కడ టోటల్ గా 25 నంబర్స్ ఉన్నాయి. ఈ 25 నంబర్స్ మీన్ అంటే యావరేజ్ 110 అని ఇచ్చారు. అయితే ఫస్ట్ 10 నంబర్స్ నేమో 12 1 by 2 ఇంక్రీజ్ చేశారు. 12 1 by 2 అంటే 12.5 కి ఈక్వల్ అయ్యింది కదా. సో 12.5 ఇంక్రీజ్ చేశారు. ప్లస్ తీసుకుందాం ఇంక్రీజ్ అంటే. నెక్స్ట్ 10 నంబర్స్ నేమో 5 ఇంక్రీజ్ చేశారు. అంటే ప్రతి నంబర్ని 5 5 5 ఇంక్రీజ్ చేశారు. సారీ 15 ఇంక్రీజ్ చేశారు. సో ఈచ్ నంబర్ని 15 ఇంక్రీజ్ చేశారు. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఈ 5ని ఇంక్రీజ్ చేయలేదు, డిక్రీజ్ చేయలేదు. సో అన్ఆల్టర్డ్ అంటే ఏం చేంజ్ చేయలేదు. సో 0 తీసుకుందాం. నవ్వు చూడండి, ఇప్పుడు 10 నంబర్స్ మీద ఈచ్ నంబర్ 12.5 ఇంక్రీజ్ చేస్తే టోటల్ ఎంత ఇంక్రీజ్ అయింది? 10 into 12.5 అంటే 125 ఇంక్రీజ్ అయింది. సిమిలర్గా 10 into 15 అంటే 150 ఇంక్రీజ్ అయింది. ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ అయింది? 275 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఇంక్రీజ్ అయింది అంటే మనకు కావాల్సిన న్యూ యావరేజ్ అనేది ఎంత కదా? ఇంక్రీజ్ అయింది ఈక్వల్గా పంచాలి. టోటల్గా 25 నంబర్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 25 చేస్తే 25 1s is 25, క్యారీ 2. అగైన్ 25 1s is 25. సో యావరేజ్కి ఎక్స్ట్రా 11 అనేది యాడ్ అవుతుంది. ఇనీషియల్ యావరేజ్ 110 కాబట్టి ఇప్పుడు న్యూ యావరేజ్ 121. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Rajesh has 156 liters of oil A and 256 liters of oil B. He fills a number of identical containers with the two types of oils in a manner that each container has only one type of oil and all containers are completely filled. What can be the maximum volume of each container that Rajesh uses so that all the oil that Rajesh has of both the types can be poured into these containers? So ikkada Rajesh దగ్గర ఆయిల్ ఏ వచ్చేసి 156 లీటర్స్, ఆయిల్ బి 256 లీటర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అతను ఈచ్ కంటైనర్లో ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆయిల్ని మాత్రమే ఫిల్ చేయాలి అండ్ ఆ కంటైనర్ కంప్లీట్గా ఫిల్ చేయాలన్నమాట. అయితే ఇప్పుడు మ్యాక్సిమం అతను ఒక్కొక్క కంటైనర్లో ఎంతెంత ఫిల్ చేయగలుగుతారో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే మ్యాక్సిమం అంటే ఏంటి? హెచ్సిఎఫ్ అడుగుతున్నారు. 156కి 256కి హెచ్సిఎఫ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ 13 ఉంది. 13 అనేది 156ని డివైడ్ చేస్తుంది, కానీ 256ని డివైడ్ చేస్తుందా? చేయదు. సో హెచ్సిఎఫ్ అని అంటే రెండిట్లో ఉండాలి కదా, అందుకని ఆప్షన్ ఏ అనేది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ 4 ఉంది. 4 156. సో 4 3s is 12. నెక్స్ట్ క్యారీ 3. 4 9s 36 డివైడ్ చేస్తుంది. 4 6 24, 4 4 16. సో రెండింటిని డివైడ్ చేస్తుంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ బి అవ్వచ్చు. 10 చూస్తే అసలు 10 అనేది మల్టిపుల్ లేదు రెండిట్లో, అంటే మనకి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవ్వదు. సో నెక్స్ట్ 6 6 3s is 12, క్యారీ 3 6 6 36. సో 156ని డివైడ్ చేస్తుంది. 256 డివైడెడ్ బై 6 అంటే 6 4s 24, 16. 16ని 6 డివైడ్ చేయలేరు కదా, సో అందుకని మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, హెచ్సిఎఫ్ ఈస్ బి. నెక్స్ట్, సింప్లిఫై. సో ఇక్కడ సింప్లిఫై అన్నారు. ఫస్ట్ బ్రాకెట్ వాల్యూని సాల్వ్ చేయాలి కాబట్టి 1 - 6 చేస్తే ఎంత? -5 ప్లస్ 5 ఉంది. -5 ప్లస్ 5 క్యాన్సిల్ అయిపోతే ఈ టోటల్ 0 అయింది. 6 into 0 అంటే 0, 0 డివైడెడ్ బై 12 అంటే 0. సో ఈ కంప్లీట్ వాల్యూ ఇక్కడ దాకా మనకి 0 వచ్చింది. సో సింప్లిఫై చేస్తే ఆన్సర్ మనకి 194, ఆప్షన్ బి. నెక్స్ట్, the curved surface area of a right circular cone is 5400 pi centimeter square and the diameter of its base is 144 centimeter. Find the height of the cone. సో ఇక్కడ curved surface area ఇచ్చారు, డయామీటర్ ఇచ్చి హైట్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కదా. curved surface area ఫార్ములా pi RL that is equal to 5400 pi. ఈ పై క్యాన్సిల్. డయామీటర్ 144 అన్నారు, అంటే రేడియస్ ఏమైంది? 144 డివైడెడ్ బై 2 దట్ ఈస్ 72. సో L ఈజ్ ఈక్వల్ టు 5400. 72ని 8 into 9 అని చెప్పి రాద్దామా? సో 9 1s 9 6 is 54. 600 డివైడెడ్ బై 8.
8 ones, 8 sevens is 56, carry 4, 8 fives is 40. ఓకే, సో ఇక్కడ ఎల్ వాల్యూ 75 వచ్చింది. ఇప్పుడు మనము ఒక కోన్ని ఇలా డ్రా చేసుకున్నట్లయితే హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ వాళ్ళు 72 అని ఇచ్చారు, ఎల్ వాల్యూ మనం 75 అని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు హైట్ ఏమైంది చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ 7, 24, 25 అనేది ఒక ట్రిప్లెట్ అనమాట. ఈ టోటల్ని మనము ఇంటూ 3 చేస్తే 25 ఇంటూ 3 అంటే 75, 24 ఇంటూ 3 అంటే 72. సో రిమైనింగ్ హైట్ ఏమైంది 7 ఇంటూ 3, దట్ ఈస్ 21. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, if the mode of the following data is 140, then what is the value of x? సో ఫస్ట్ ఇక్కడ మోడ్ వాళ్ళే ఇచ్చారు, x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంది, ఎల్ ప్లస్ ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్1 డివైడెడ్ బై ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్1 ప్లస్ ఎఫ్ నాట్ మైనస్ ఆఫ్ ఎఫ్2 ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్. ఇది కదా మనం యూజ్ చేసేది. బట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ చూసుకున్నట్లయితే ఎక్స్ ఉంది. సో మనం ఏం కన్సిడర్ చేద్దామంటే ఎక్స్ వాల్యూనే ఎఫ్ నాట్ అని చెప్పి కన్సిడర్ చేస్తే 33 అనేది ఎఫ్1 అయిద్దా అండ్ 31 అనేది ఎఫ్2 అయింది. ఎల్ వాల్యూ ఏమో 140, హైట్ ఆఫ్ ద క్లాస్. సో 145 మైనస్ 40 అంటే హైట్ ఆఫ్ ద క్లాస్ ఏమైంది 5 వచ్చింది. సో ఆల్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 140 వాళ్ళే ఇచ్చారు మోడ్. సో 140 ఈజ్ ఈక్వల్ టు ఎల్ వాల్యూ కూడా 140 కదా, ప్లస్ ఎఫ్ నాట్ అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ ఎఫ్1 అంటే 33 డివైడెడ్ బై ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్1 అంటే ఎక్స్ మైనస్ 33 ప్లస్ ఎక్స్ మైనస్ 31. ఈ 140 క్యాన్సిల్ అయిపోతే, సారీ హెచ్ ఏముంది 5 ఉంది కదా, సో ఇంటూ 5 చేద్దాం. ఇప్పుడు ఈ టోటల్ అనేది ఈ సైడ్ వెళ్ళిపోతుంది కదా, అప్పుడు 5 into x minus of 33 is equal to x minus 33 plus x minus of 31. ఈ ప్లస్ x minus 33 ఈ సైడ్ వెళ్తే మైనస్ అయింది. అప్పుడు మనకి ఇక్కడ టోటల్ 4x minus of 33 is equal to x minus of 31. 4x minus 4 3 is 12 plus 1 13, 132, that is equal to x minus of 31. సో ప్లస్ x ఈ సైడ్ వస్తే మైనస్ అయింది, 3x ఈక్వల్ టు 132 ఈ సైడ్ వెళ్తే ప్లస్ అయింది కదా, 132 మైనస్ ఆఫ్ 31. సో x ఈజ్ ఈక్వల్ టు 101 డివైడెడ్ బై 3. 3 3s ఈస్ 9, క్యారీ 1, 3 3s ఈస్ 9, 10 11 2 ఉంటుంది. పాయింట్ తీసుకుని 0 యాడ్ చేస్తే 3 6 18. సో 33.66. ఇక్కడ 33 ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అయింది. ఓకే. నెక్స్ట్, Kamalesh buys some sarees and suits for 10,000 rupees. The cost of each saree is 1500 and the cost of each suit is 1000 rupees. The total number of sarees and suits is 8. Find the number of suits and sarees. So ikkada Kamalesh total number of sarees and suits rendu kalipi 8 తీసుకున్నారు కౌంట్. సో వాల్యూ వచ్చేసి 8 ఐటమ్స్ ది 10,000 రూపీస్ అయితే ఇందులో ఈచ్ శారీ 1500, ఈచ్ సూట్ 1000 రూపీస్. మనల్ని అడుగుతుంది ఎన్ని సూట్స్ తీసుకున్నారు ఎన్ని శారీస్ తీసుకున్నారో కౌంట్ సపరేట్గా చెప్పమంటున్నారు. సో సపోజ్ శారీస్ ఎక్స్ తీసుకున్నారు అనుకుందాం, సూట్స్ వై తీసుకున్నారు అనుకుందాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ క్వాంటిటీ ఎంత ఉంది 8 ఉంది కదా. అండ్ ఈచ్ శారీ వచ్చేసి 1500 రూపీస్. సో ఈచ్ శారీ 1500 అయితే అతను టోటల్ ఎక్స్ శారీస్ తీసుకున్నారు అనుకున్నాం కదా, ఇంటూ ఎక్స్ ప్లస్ ఈచ్ సూట్ 1000 రూపీస్ అన్నారు. సో ఇలా ఈచ్ సూట్ 1000 కాబట్టి వై సూట్స్ తీసుకున్నారు. ఇప్పుడు టోటల్ ఏమవుతుంది, టోటల్ వచ్చేసి 10,000 రూపీస్కి బై చేశారు కాబట్టి ఈ టోటల్ కూడా 10,000కి ఈక్వల్ అవుతుంది. సో ఈ 2 zeros క్యాన్సిల్ చేసేస్తే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై 8 అని ఉంది, 15x ప్లస్ 10y ఈక్వల్ టు 100 అని ఉంది. ఈ టోటల్ని కూడా మనము ఇంటూ 15తో మల్టిప్లై చేస్తే, సో ఈ ఈక్వేషన్ని కూడా ఇంకోసారి నీట్గా రాద్దాం. ఓకే, 15x plus 10y is equal to 100. Now 15 into x అంటే 15x plus 15 into y అంటే 15y equal to 8 into 15 అంటే 120. సో రెండు సైన్ చేంజ్ చేసి యాడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 10y minus 15y అంటే మైనస్ ఆఫ్ 5y, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 20. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే y వాల్యూ ఇక్కడ నుంచి మనకి 4 అని వచ్చింది. సో టోటల్ x ప్లస్ y 8 అయినప్పుడు y ఇందులో 4 అయితే x ఎంత అయింది
x కూడా 4 అయింది కదా. సో 4 sarees 4 suits. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, what is the ratio of the angles subtended by a chord at the center of a circle to the angle subtended at any point on the circumference of the circle? సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది మాత్రం. ఫస్ట్ ఒక సర్కిల్ని డ్రా చేసుకుందాం, ఓకేనా. సో ఒక కార్డ్ ఇలా ఉంది అని అనుకుంటే ఈ కార్డ్ నుంచి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఓ అని తీసుకుందాం. ఇక్కడ ఒక యాంగిల్ని ఫామ్ చేస్తుంది. అండ్ సేమ్ ఈ కార్డ్ నుంచే సర్కంఫరెన్స్ మీదకి ఇంకో లైన్ ఇలా డ్రా చేసుకుంటే ఈ యాంగిల్కి ఈ యాంగిల్ రేషియో, ఈ రెండింటి యాంగిల్ రేషియో అనేది ఎంత? సో సెంటర్ యాంగిల్ నుంచి, ఈ సెంటర్ యాంగిల్ నుంచి ఏ తీసుకుంటే ఈ యాంగిల్ ఇది బి. సో A:B రేషియో అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, ఇది ఫిక్స్ అనమాట. A:B రేషియో ఇప్పుడు మనకి 2:1 రేషియోలో ఉంటుంది. బి అనేది టీటా ఉన్నప్పుడు, ఈ యాంగిల్ టీటా ఉంటే సెంటర్లో ఫామ్ అయ్యే యాంగిల్ మనకి ఎప్పుడు 2 టీటా ఉండిద్ది, ఓకేనా. ఇది మాత్రం మర్చిపోవద్దు. సో 2:1 ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ నుంచి మనము 2 పాయింట్స్ చెప్పుకోవచ్చు. ఒక సర్కిల్ ఇలా డ్రా చేస్తే ఇక్కడ ఒక కార్డ్ ఉంది. ఈ కార్డ్ ఎక్స్ అండ్ వై అని అనుకుందాం. సో ఈ సేమ్ కార్డ్ నుంచి మనము ఎన్నైతే సర్కంఫరెన్స్ మీదకి ఇట్లా యాంగిల్స్ డ్రా చేస్తామో ప్రతిదీ మనకి ఈక్వల్గా ఉండిద్ది. సో ఇక్కడ టీటా ఉంటే ఇక్కడ టీటా ఉండిద్ది, ఇక్కడ కూడా టీటా ఉండిద్ది, అన్నీ ఈక్వల్గా ఉంటాయి. అదే మనము డయామీటర్ నుంచి, సో ఇప్పుడు ఇది డయామీటర్ అనుకుంటే డయామీటర్ నుంచి మనము సర్కంఫరెన్స్ మీదకి డ్రా చేస్తుంటే ఈ యాంగిల్స్ అనేవి 90 డిగ్రీకి ఈక్వల్గా ఉండిద్ది. సో ఈ 2 పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m విచ్ సాటిస్ఫైస్. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏమన్నారు 4/29 అని ఉంది కదా ఈ సైడ్. సో మనం ఇచ్చిన ఈ 3ని కూడా 4/29లోకే తీసుకొని వద్దాం. సో 29/4 ఉంది. 4/29 అని రాస్తే ఏమైంది? పవర్ అనేది +3 కాస్త -3 అయింది. సిమిలర్గా ఇక్కడ కూడా ఆల్రెడీ 4/29 ఉంది కాబట్టి ఇలానే రాసుకుందాం, 4/29 నెక్స్ట్ ఇక్కడ 29/4 ఉంది. సో మనం 4/29 లా రాస్తున్నాం కాబట్టి పవర్ అనేది సైన్ చేంజ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 4/29 9m + 7. సో ఇప్పుడు అన్నిట్లో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేద్దాం. -3 + 2 అంటే -1, -1 - 11 అంటే -12 కదా. సో -12 ఈజ్ ఈక్వల్ టు 9m + 7. +7 ఈ సైడ్ వెళ్తే ఏమైంది? -7 అయింది. సో -12 - 7 దట్ ఈస్ m ఈజ్ ఈక్వల్ టు -19/9. సో m వాల్యూ ఇక్కడ నుంచి మనకి -19/9 వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, what is the discriminant of the equation? Also determine how many real solutions this equation has. సో ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి డిస్క్రిమినెంట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి? b² - 4ac వాల్యూ, దీన్ని మనం డిస్క్రిమినెంట్ అంటాం. సో ఇందులో నుంచి ఏ వాల్యూ వచ్చేసి 1, b అంటే -2, c అంటే 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. b² అంటే -2² -4 ఇంటూ a అంటే 1, c అంటే 13, సారీ ఇక్కడ 13, ఓకేనా. నౌ -2² అంటే 4, -4 ఇంటూ 13 దట్ ఈస్ 52. 4 - 52 అంటే -48. సో వాల్యూ వచ్చేసి -48, నో రియల్ రూట్స్, ఓకేనా. నెక్స్ట్, a group of people consists of men, women and children. Among them 20% are men, 50% are women and the rest are children. And their average weights are 45, 60 and 20 kg respectively. The average weight of the group is. సో చూడండి, ఇంతకు ముందు మనం సాల్వ్ చేసాం కదా సేమ్ క్వశ్చన్. జస్ట్ బ్యాక్కి వెళ్ళి చూద్దాము. సేమ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఉంది చూడండి, 16th క్వశ్చన్ మనం సాల్వ్ చేసాం కదా, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట ఇది కూడా. సో ఇప్పుడు మనము ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం ఇదే ప్యాటర్న్లో, ఓకే. ఫస్ట్ ఏమన్నారు? ఒక గ్రూప్లో మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఉన్నారు. అయితే ఇందులో 20% మెన్ ఉన్నారు. టోటల్ 100 మెంబర్స్ ఉంటే ఇందులో 20% అంటే 20 మెన్స్ ఉన్నారు. నెక్స్ట్ 50 ఉమెన్స్ ఉన్నారు. రెస్ట్ అంటే ఇక్కడ 50 + 20 అంటే 70, రిమైనింగ్ 30 కదా. 30 చిల్డ్రన్స్ ఉంటే వీళ్ళ యావరేజ్, మెన్ గ్రూప్ యావరేజ్ ఎంత? 45, ఉమెన్ గ్రూప్ యావరేజ్ వచ్చేసి 60, చిల్డ్రన్ గ్రూప్ యావరేజ్ 20. మనల్ని ఇక్కడ
హోల్ గ్రూప్ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 45 కానీ 60 కానీ 20 అదర్వైజ్ ఏదైనా వాల్యూ మనము యావరేజ్ అని చెప్పి కన్సిడర్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ మనము డిఫరెంట్ నెంబర్ తీసుకుందాం, ఈ 3 కాకుండా 50 తీసుకుందాం. సో 50 అనేది హోల్ గ్రూప్ యావరేజ్ అని అనుకుంటే ఇక్కడ 50 కన్నా 45 అనేది ఎంత లెస్ ఉంది, 5 లెస్ ఉందా. నెక్స్ట్ 60 అంటే 10 ఎక్స్ట్రా ఉంది, 20 అంటే 30 లెస్ ఉంది. సో ఇప్పుడు 5 లెస్ అనేది ఎంతమంది మీద లెస్ ఉంది, 20 మెంబర్స్ మీద. సో అందుకని ఏం చేయాలంటే 20 ఇంటూ 5 అంటే 100 మైనస్ ఆఫ్ 100. నెక్స్ట్ 50 ఉమెన్స్ మీద 10 ఎక్స్ట్రా ఉంది, 10 ఇంటూ 50 అంటే 500. సో ప్లస్ 500. 30 ఇంటూ 30 మైనస్ ఉంది కాబట్టి 900. ఈ టోటల్ అనేది టోటల్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, 100 ఉన్నారు కాబట్టి 100 మెంబర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 500 మైనస్ 100 అంటే 400. 900లో నుంచి 400 మైనస్ చేస్తే ఎంత, మైనస్ ఆఫ్ 500 డివైడెడ్ బై 100. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే మనం ఇనీషియల్గా యావరేజ్ 50 అనుకున్నాం కదా. సో ఈ 50లో నుంచి 5 మైనస్ చేస్తే హోల్ గ్రూప్ యావరేజ్ అనేది మనకి 45 వస్తుంది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. When x is added to each of 26, 40, 22 and 34, then the numbers obtained in this order are in proportion. Then if 4x is to y proportion to y is to 7x minus 6 and y is greater than 0, what is the value of y? So ఇక్కడ చూడండి, మనము ఈ క్వశ్చన్ ని షార్ట్ కట్ లో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 26, 40, 22, 34 ఎక్స్ యాడ్ చేస్తే ప్రపోర్షన్లోకి వస్తాయి అని చెప్పి అన్నారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ 26 ఇంటూ 34 చేయాలి. సో 26 ఇంటూ 34 మైనస్ ఆఫ్ 40 ఇంటూ 22. సో 40 ఇంటూ 22 హోల్ డివైడెడ్ బై, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. 26 ప్లస్ 34 యాడ్ చేస్తే ఎంత, 60. 40 ప్లస్ 22 యాడ్ చేస్తే 62. సో ఇక్కడ మనము అంటే మైనస్ వచ్చినా కానీ ప్లస్ లాగే కన్సిడర్ చేయాలి. సో అందుకని ఈ సింబల్ యూస్ చేస్తాం అనమాట. నౌ 26 ఇంటూ 34 చేస్తే చూడండి, ఇప్పుడు 26 అంటే 34 కదా. సో 17 ఇంటూ 2 ఇస్ 34. 13 ఇంటూ 2 అంటే 34. 2 ఇంటూ 2 అంటే 4. సో 4 ఇంటూ 13 ఇంటూ 17 అని రాయొచ్చా. మైనస్ ఆఫ్ 22 ఇంటూ 4 అంటే 880 హోల్ డివైడెడ్ బై మైనస్ ఆఫ్ 2. సో ఇప్పుడు వీటిని మల్టిప్లై చేద్దాం. 17 ఇంటూ 13 ఇంటూ 4ని ఫస్ట్ 13 ఇంటూ 4 అంటే 52. 52 ఇంటూ 17, 52 ఇంటూ 17 చేస్తే 17 2s is 34, 17 5s is 85, 85 ప్లస్ 3 అంటే 88. సో 884 వచ్చింది ఇక్కడ. 884 మైనస్ ఆఫ్ 880 డివైడెడ్ బై మైనస్ ఆఫ్ 2. 884లో నుంచి 880 మైనస్ చేస్తే 4 కదా, మైనస్ 2. సో ఈ బార్స్లో నుంచి బయటికి తీస్తే ప్లస్ 2నే ఇది. సో 4 డివైడెడ్ బై 2 అంటే 2. మనకు ఆన్సర్ అనేది ఇక్కడ ఎక్స్ అంటే 2 వచ్చింది, ఎక్స్ వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేస్తే నౌ ఫస్ట్ ఏమి ఇచ్చారు, 4x ఈజ్ టు y ప్రపోర్షన్ టు y ఈజ్ టు 7x minus 6. సో x మనకి 2 వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రోడక్ట్ కదా. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 అంటే 8, 7 ఇంటూ 2 14, 14 మైనస్ 6 అంటే 8 కదా. సో y స్క్వేర్ 8 స్క్వేర్ అయినప్పుడు y వాల్యూ అనేది మనకి 8 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. The angle of elevation of the top of a tower from a point on the ground which is 48 meter away from the foot of the tower is 30 degree. Find the height of the tower. సో ఇక్కడ ఒక టవర్ ఉంది అండ్ ఈ టవర్ ఫుట్ నుంచి మనము 48 మీటర్స్ అవే వెళ్తే ఇక్కడ నుంచి టాప్ ఆఫ్ ద టవర్ కి చూస్తుంటే యాంగిల్ అనేది 30 డిగ్రీ ఫామ్ అవుతుంది. సో ఈ టవర్ హైట్ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ 90, 30. సో రిమైనింగ్ యాంగిల్ 68 కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 30, 60, 90 ఉంటే లైన్ రేషియోస్ ఎలా ఉంటాయి, 1√3 అండ్ 2 ఉండిద్ది. సో ఇప్పుడు 60 డిగ్రీ ఆపోజిట్ లైన్ మీద మనకి 48 ఉంది. 60 డిగ్రీ ఆపోజిట్ లైన్ మీద √3 కదా. √3 వాల్యూ అనేది 48 అయినప్పుడు 30 డిగ్రీ ఆపోజిట్ దగ్గర మనకి 1 యూనిట్ ఉండాలి. సో 1 యూనిట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో మల్టిప్లై అండ్ డివైడ్ బై √3.
48 root 3 divided by root 3 into root 3 అంటే 3 ones 3 16s is 48. So 16 root 3 is our answer. అంటే టవర్ హైట్ అనేది 16 root 3. Option D is our answer. Next. AB is parallel to CD. A transversal PQ intersects AB and CD at E and F respectively. If angle PEB is 56 and G is a point between AB and CD such that angle BEG is equal to 32 and angle GFE is 47. What is the measure of angle EGF? So first ikkada AB and CD parallel lines అన్నారు కదా, మనం కూడా రెండు parallel lines ని డ్రా చేసుకుందాం. AB CD అండ్ ఒక ట్రాన్స్వర్సల్ లైన్ PQ అన్నారు. సో PQ ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ABని పాయింట్ E దగ్గర CDని పాయింట్ F దగ్గర టచ్ చేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏమన్నారు, యాంగిల్ PEB 56. సో ఈ యాంగిల్ 56. నెక్స్ట్ BEG, G అనేది AB అండ్ CD మధ్యన ఒక పాయింట్. సో ఒక పాయింట్ ఇలా తీసుకుందాం. BEG అనేది యాంగిల్ 32 డిగ్రీ అని చెప్పారు. సో ఇది 32. నెక్స్ట్ GFE. సో GFE అంటే ఈ యాంగిల్ మనకి 47 అని ఇచ్చారు. మనల్ని EGF, సో ఈ వాల్యూ ఈ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ చూడండి, ఒక స్ట్రైట్ లైన్ మీద మనకి టోటల్ యాంగిల్ 180 ఫామ్ అయింది కదా. సో ఇది ఒక స్ట్రైట్ లైన్ అయినప్పుడు ఈ కంప్లీట్ అనేది మనకి 180 రావాలి. ఇక్కడ 56 ఉంది, 32 ఉంది, అంటే 88 ఉంది. రిమైనింగ్ ఎంత అయింది, 180లో నుంచి 88 మైనస్ చేస్తే 92. సో ఈ యాంగిల్ ఇక్కడ నుంచి మనకి 92 వచ్చింది. సో ఇప్పుడు ఈ GF అనేది ఒక ట్రయాంగిల్. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ 180 ఉండాలి. రెండు యాంగిల్స్ ఉన్నాయి మనకి, 92 ప్లస్ 47 అంటే 139 ఉంది. సో 180లో నుంచి 139ని మైనస్ చేస్తే 41. సో ఈ GF ఈ యాంగిల్ వచ్చేసి మనకి 41 డిగ్రీ ఉంటుంది. ఆప్షన్ D ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. A vendor sold 5 chocolates for 1 rupee, thereby gaining 40%. How many chocolates did he buy for 1 rupee? Same type of question మనం ఆల్రెడీ సాల్వ్ చేసాం కదా. చూడండి, ఇక్కడ వెండర్ 5 రూపీస్ 1 రూపీకి 5 చాక్లెట్స్ సెల్ చేస్తే అతనికి గెయిన్ 40% వచ్చింది. అయితే అతను 1 రూపీకి ఎన్ని చాక్లెట్స్ బై చేశారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. గెయిన్ 40% అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నప్పుడు కాస్ట్ ప్రైస్ 100 ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ 140 ఉంటే గెయిన్ 40% వస్తుంది. ఇప్పుడు అతను సెల్ చేస్తుంది 5 చాక్లెట్స్, బై చేసింది ఎంతో తెలియదు, ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. ఈ జీరో క్యాన్సిల్, 5 ones 5 2s is 10, 2 ones 2 7s is 14. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 7 వచ్చింది, అంటే 1 రూపీకి అతను 7 చాక్లెట్స్ బై చేశారు. ఆప్షన్ D ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. At what rate of interest per year will a sum of money double itself in 12 years on simple interest? సో సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఒక అమౌంట్ అనేది, అంటే ఒక ప్రిన్సిపల్ అనేది 12 years తర్వాత మనకి డబల్ అవ్వాలి అని అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉండాలి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ 100 అని చెప్పి తీసుకుందాము. 12 years తర్వాత మనకు వచ్చే అమౌంట్ డబల్ అయితే ఎంత అయింది, 200 అయింది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అవుతుంది, 100 రూపీస్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి తెలియదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్టే ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 100 వస్తుంది. టైం పీరియడ్ 12 అని ఇచ్చారు. 100/12 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 8.33%. ఆప్షన్ B ఈస్ అవర్ ఆన్సర్. Next, last question. So thank you for watching. Please like, share and subscribe to Hygreeva Study Circle. We'll meet in next class.